వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? ఈరోజు నాటు రవ్వతో ఉప్మా చేస్తున్నాం. క్యారెట్ వేసి ముందుగా క్యారెట్, పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. ఒక్క గిన్నెలో ఆయిల్ పోసి అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని పల్లీలు వేసుకోండి. ఆప్షనల్, మీకు ఉంట వేసుకోవచ్చు, చెప్తలేదు. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అవి గోలాక అందులోకి ఆశీర్వాద్ నాటు రవ్వ తీసుకోండి, చాలా బాగుంటుంది. అదే ఒక 2 గ్లాసులు పోసుకోండి. మేమైతే 2 గ్లాసులు పోసుకున్నాం. మీకు ఎంత కావాలంటే కొలిసి పోసుకోవాలి. 2 గ్లాసుల వాటర్కి 2 గ్లాసులు రవ్వ పోసుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఒకసారి ఇట్లా బాగా ఆయిల్లో గోలాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి 2-3 మినిట్స్ దాకా. కలిపినాక వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలోకి 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులోకి సాల్ట్ వేసుకోండి. వేసి ఇట్లా కలిపిన తర్వాత ఎసరు వచ్చాక ఆ ఉప్మా రవ్వని ఇందులోకి వేసుకోవాలి. వేసి ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కడతాయి అన్నమాట. కలుపుతూనే ఉంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకోండి. 5-10 మినిట్స్ తర్వాత మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలపండి. మళ్ళీ ఇప్పుడు క్యారెట్ గీక్కోవాలి. ఉప్మాలో వేసుకోవడానికి ఇలా గీక్కొని ఆ తురుముని ఉప్మాలో వేసుకోండి. ఇలా డెకరేషన్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలపండి. చాలా బాగుంటుంది నాటు రవ్వతో క్యారెట్ ఉప్మా కాంబినేషన్. ఇలా ఒకసారి బాగా కలపండి. కలిపాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. కొత్తిమీర కట్ చేసుకోండి. మీకు ఉంట వేసుకోవచ్చు, చెప్తలేదు. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఉప్మా. కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. వేడి నాటు రవ్వ ఉప్మా రెడీ. మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడే ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను. చాలా బాగుంది ఉప్మా మాత్రం. చాలా నచ్చింది, నాకు చాలా ఇష్టం కూడా. చాలా టేస్టీగా ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.